వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి వ్యూహాలు ప్రతిభాలతో ముందుకు వెళ్తున్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది, ములుగు నియోజకవర్గంలో విజయావకాశాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి అక్క, అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంటే మొన్న 6 సూత్రాలకు సంబంధించిన ఒకటి మీరు ప్రకటించారు. అప్పటి నుంచి అంటే పబ్లిక్లో వెళ్తూ ఉన్నారు, ఎట్లా ఉంది మీకు రెస్పాన్స్? కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉంది. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటుంది. సోనియమ్మ మాట ఇచ్చిందంటే, గాంధీ కుటుంబం మాట ఇచ్చారంటే మాట మీద నిలబడితేనే వాళ్ళు వాగ్దానం చేయగలుగుతారు. గతంలో ఇప్పుడు ప్రజలు ఉన్నటువంటి ఇండ్ల కాంచి మొదలు పెడితే, భూముల కాంచి మొదలు పెడితే, ప్రభుత్వ భూములు కూడా లక్షలాది ఎకరాలు పంచింది. ఈ ప్రభుత్వం ఆ భూములను గుంజుకొని రియల్ ఎస్టేట్ చేస్తుంది, మీకు కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, దేశంలో, ములుగులో బ్రహ్మాండంగా గెలవబోతుంది. ఆ యొక్క భయంతో పదే టార్గెట్ చేస్తున్నాం. మా కార్యకర్తలను భయోత్పాతానికి గురి చేయడం కోసం రకరకాలు చూస్తూనే ఉన్నారు. కొనుగోలు చేస్తాము, 300 కోట్లు కేటాయించడం, 500 కోట్లు, ఎన్ని కోట్లైనా కేటాయించండి. ఈ ములుగు నియోజకవర్గం నా ఇల్లు, ప్రజలు నా కుటుంబము, ఇల్లే నా బలం, నా బలగం. ఇదే నేను నమ్ముకున్న సిద్ధాంతం. ఇవాళ అట్లా అనేక మందిని వాళ్ళు ఓడియాలని కూడా రకరకాల చేసిరు. ప్రజలలో ఉండే వ్యక్తులకు ఎప్పుడు కూడా ఓటమి జరగదు అని మేము అనుకుంటున్నాము. ఈ 5 ఏళ్లలో నేను ఎప్పుడు ఎక్కడ నా కోసం నేను ఆలోచించి సుఖపడ్డది లేదు. మేము గెలిచిన తెల్లారి నుంచి రకరకాల సమస్యలు ఎప్పుడు ప్రజలతోటే ఉన్నాం. కాబట్టి వాళ్ళ ప్రజల్లో లేనటువంటి వ్యక్తులు వచ్చి డబ్బుతోటి మేము కొంటాం, ఇది చేస్తాం, అది చేస్తాం, అందరితో మాట్లాడుకున్నాం. మాకే ఇప్పుడు ఈ అన్నం చూస్తే, ఈ అక్కని చూస్తే అరే వీళ్ళేటన్నా అయిందా అనేది మేము ఒకరికొకరు అనుమానాలు సృష్టించి మొన్న ఒకటి బాలకసుమన్ అని మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ కోవట్లను పెట్టినని బయటకు అన్నాడంటేనే అదొక డ్రామా. అది ఒకరికొకరు డౌట్ రావాలని, ఎవరు కోవట్టులు ఉన్నారు ఎవరు లేదని మాకు ఇంటర్నల్గా తెలిసిపోతూనే ఉంటుంది. కానీ ఆయన చెప్పి దాన్ని ఒక భయానికి గురి చేసేటువంటి అంతా చిల్లర పాలిటిక్స్ అనేది చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు మేము చాలా ఉందాతనమైనటువంటి పాలిటిక్సే చేసినాం. కానీ గత 2 నెల రోజుల నుంచి చాలా చిల్లరగా పర్సనల్ అటాక్స్ చేయడము, పర్సనల్గా వ్యక్తిగతంగా లేనటువంటి అబాండాలు వేయడము, మేము చేసిన కష్టాన్ని కూడా ఒక ఏదో ఫోజులు అని చెప్పడము. అరే అది ఇవాళ ప్రతి ఒక్కరం కూడా ఒక పని చేసిరంటే అది నలుగురికి చూపించుకోవాలని చూస్తారు. చూపించుకోవడం మూలంగా ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ టైంలో మాకు ఏదైనా అక్కడ అవసరం ఉంటే కూడా వాళ్ళు వచ్చి సాయం చేస్తారు. నేను ఒక ఊరు కాలిపోతే మేము సరుకులు పట్టుకుపోయాం. నేను ఎక్కడ కూడా ఉట్టిగా పోను. వీళ్ళందరి దగ్గర జమ చేసుకుంటాం, మనిషికో రూపాయి వేసుకుంటాం, ఇస్తాము. సేమ్ టైంలో ఇది సరిపోదు, అందరు కలిసి చేయండి అని సమాజానికి కూడా పిలిపిస్తాం. అది పెట్టే మేము వీడియోలు తట్టుకోలేక వాళ్ళు తేలేరు, ఇవ్వలేరు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఒక పిలిపిస్తే 100 సంస్థలు వచ్చి సహాయం చేసినాయి. మొన్న కూడా వరదలల్లో మేము చేసుకుంటూ 100 సంస్థలు వచ్చి ఇప్పటికి ఈ రోజు కూడా ఒక 500 మందికి వచ్చారు బయట నుంచి. రండి అని మమ్మల్ని అడిగితే మీరు పోయి పంచిరండి అని చెప్పినాం. అట్లా ఎంతోమంది వస్తున్నారు. కేవలం ఎందుకంటే మేము ఇచ్చిన పిలుపు, మేము చేసిన కష్టాన్ని జనానికి చూపిస్తే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వచ్చి చేస్తారు. దీన్ని కూడా వాళ్ళు తట్టుకోలేక విమర్శలు. ఎందుకంటే పని చేయడం చేత కాదు, వాళ్ళు కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకున్నారు. వాళ్ళే అంటున్నారు అధికారం, అనధికార శక్తులని. ఏంటిదనేది అర్థమైతలేదు. ఈ రకమైనటువంటి బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాబట్టి మీలాంటి మీడియా వాస్తవాలుగా చూపించండి. ప్రజల కోసము గొంతు విప్పడమే నేను చేసిన తప్ప, అసెంబ్లీలో నేను ప్రజా సమస్యలు మాట్లాడడం నేను చేసిన తప్ప, లేదా ప్రజలకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళతో ఉండి వాళ్ళకు ధైర్యం చెప్పి వాళ్ళకి సేవ చేయడమే మేము చేసిన తప్ప. అందుకనే మేము టార్గెటా. ఎమ్మెల్యేలు అంటే ఇంకా మరి తెలుసు, మిగతా ఎమ్మెల్యేలకు సీతక్కకేందో మీకు అందరికి తెలుసు తేడా. మరి ఆ రకంగా ఆ మిగతా ఎమ్మెల్యేలక్క నేను ఉండకపోవడమే మేము చేసిన తప్ప, లేకుంటే అమ్ముడు పోకపోవడమే నేను చేసిన తప్ప. ఏంటిది, ఎందుకు మేము టార్గెట్ అనేది మాకు అర్థమవుతుంది. 300 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు ఏమున్నాయి, ప్రజలకు పంచండి, డెవలప్ చేయండి, హర్షిస్తారు. ఆ రకంగా గెలవండి. అంతేగాని ఇండ్లు ఉన్నోళ్ళని అందులోకి కొని, అందులో ఉన్నోళ్ళని ఈ కొనుగోలు యంత్రం ఏంటిదని అర్థమవుతలేదు అసలు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి కొంతమంది నేతలు కూడా మళ్ళీ తిరుగుముఖం పడతా ఉన్నారు. నిన్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూడా మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాడు. అంటే ఎందుకు అక్కడ బీఆర్ఎస్లో ఇమడలేకపోతా ఉన్నారా, లేకపోతే అక్కడ ఒంటెద్దు పోకడ్లు ఉన్నాయని చెప్పేసి, అంటే మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అసలు? ఇప్పుడు కాంగ్రెస్ అనేది ప్రజాస్వామిక పార్టీ. ఎవరమైనా మీకు కొంచెం అతిగా అనిపించవచ్చు,
కానీ స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి హక్కు అవకాశం ఉన్నది, విశాలమైనటువంటి దృక్పథం. నేను కూడా పై దాకా ఢిల్లీ దాకా పోగలుగుతా, ఎక్కడి దాకానైనా మా లీడర్లు మా కార్యకర్తలు పోగలుగుతారు. మరి వాళ్ళ సీఎం గారిని కలవాలంటే మంత్రులకైనా అపాయింట్మెంట్ ఉందా? మంత్రులు కూడా కొంతమంది పెద్ద పెద్ద మంత్రులు కూడా నన్ను ఇంటికి రానియలేదు కాబట్టి నేను బయటకు వచ్చినాను, బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసుకున్నటువంటి వాళ్ళు. అదేవిధంగా వాళ్ళ ఇళ్ళలో పోతే గోమూత్రంతో కూడా కడుక్కుంటారు అని కూడా నిన్న ఒక దళిత పెద్ద మన ముత్తుకుపల్లి గారు కూడా అన్నారు. అంటే ఆయన టీఆర్ఎస్లో పోయిండు, పనిచేసి వచ్చిండు. అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా మాతో పాటు పనిచేసిన వ్యక్తి. సరే జిల్లా అధ్యక్షుడు, యాక్చువల్గా ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉండే, ఆయన కూడా పోయిండు, చూసిండు, ఇమడలేకపోయారు. ఎవరమైనా కూడా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటాం, కానీ అధికారం కోసమో డబ్బు కోసమో అయ్యా బాంచన్ కాలు ముక్తాన్ని ఎవరు వంగి పోవడానికి ఎవరు ఇష్టపడరు. కాంగ్రెస్ పార్టీలో ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. వాళ్ళ దాంట్లో కూడా ఎన్నో రోజులు ఉన్నాయి. నిన్న మొన్న దాంట్లో కూడా బొచ్చడు తిట్టుకున్నారు. రాజయ్య గారు, కడియం గారు, తర్వాత మైనంపల్లి గారు, హరీష్ గారిని, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పల్లరాజేశ్వర రెడ్డి అన్నీ ఉన్నాయి. వాళ్ళవి తక్కువ చూపెడతారు. మా ఇట్లా ఒక్క మాట అనగానే మా తద్దవలో పెట్టి చూపిస్తూ ఉంటారు. కాబట్టి మాది ఒక విశాలమైనటువంటి కుటుంబం, విశాలమైనటువంటి కుటుంబంలో ఉంటుంది. అంతిమంగా అందరం కలిసి పనిచేస్తాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అనేక సమస్యలు వచ్చినాయి. అంతిమంగా ఆయన ముఖ్యమంత్రి అయిన 2 సార్లు రాష్ట్రంలో అధికారానికి తీసుకొచ్చిండు. ఎప్పుడు కూడా మరి తెలంగాణ ఏర్పడేంత వరకు కూడా అందరు ప్రజా సంక్షేమమే చూసిరు. కానీ వాళ్ళ ఈ ఎమ్మెల్యేలు ఉంటే ఒక విధానం అట, అవతల ఎమ్మెల్యేలు ఉంటే ఒక విధానం. ఒక రూల్ ఫామ్ చేస్తే ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా అదే విధానం అనుసరించాలి. అట్లా లేకుండా అత్యంత దారుణ హ్యుమిలేషన్ చేస్తున్నారు, నియంతృత్వం చేస్తున్నారు, నిధులు ఇవ్వకుండా చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. ఖచ్చితంగా ప్రజలకు అది చెప్తాం. మేము ఎన్ని రోజులు డెవలప్మెంట్ కోసము, డెవలప్మెంట్ ప్లస్ సేవ, అభివృద్ధి సేవ అనేటువంటి దృక్పథంతో పనిచేసినాం. ఇప్పుడు మరీ ఈ రకంగా మేము ఇంత సేవలో ఉన్న ప్రజలతో ఉన్న అభివృద్ధి కోసం మేము సున్నితంగానే అడిగిన. నేనైతే ఎక్కడ మీరు చూసిరు కదా, ఎక్కడన్నా పదజాలం కూడా అంటే వల్గర్ లాంగ్వేజ్ కూడా ఎక్కడ వాడలేదు. అయినా కూడా మమ్మల్ని మాలాంటి వాళ్ళని ఎదగొద్దు, మాలాంటి బిడ్డలు మరి ప్రజా గొంతుకలై ఉండొద్దు అనేది వాళ్ళు ఆశిస్తున్నారు. అందుకనే తొక్కివేయాలి, ఓడియాలి, టార్గెట్ చేసినాం. ప్రజలు తలుచుకుంటే ఎవరినైనా ఓడిస్తారు, ఎవరినైనా గెలుపు. కానీ ప్రత్యేకంగా ఇంత మంత్రులు ఇన్ఛార్జీలు ఎక్కడెక్కొంచో తీసుకొచ్చి ఇక్కడ వేసి అందరినీ ప్రలోభపెట్టి ఇబ్బందుల పాలు చేస్తున్నారు. అంతిమంగా విజయం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఇటీవల ఓబీసీకి సంబంధించిన నేతలు కూడా ఒక ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మాకు ఇన్ని సీట్లు ఇవ్వాలన్నటువంటి ఒక డిమాండ్ ఉంది. ఇవన్నిటినీ హైకమాండ్ ఎలా పరిష్కరించబోతా ఉంది? అంటే మీ ముందున్న కాంగ్రెస్ పార్టీ ముందున్న సవాళ్ళు ఏంటి అసలు? వాస్తవానికి బీసీలు కూడా సమాజంలో 50% అబోవ్ ఉన్నారు. వారికి కూడా ఇవ్వాలి నాయకత్వం. లీడర్స్ కూడా ఎక్కడో అక్కడ. ఇప్పుడు నేను ఎస్టీ కేటగిరీ, ఒక ఉమెన్, నా పని నేను చేసుకుంటాను. అట్లా లీడర్స్ కూడా ప్రజలలో మమేకమైపోవాలి తప్పకుండా. బీసీ కోట, ఎందుకంటే మాకున్న ముఖ్యమంత్రులందరూ కూడా బీసీలే ఉన్నారు దాదాపుగా. మా జాతీయ అధ్యక్షుడే దళిత పెద్ద మనిషికి ఇచ్చారు. అట్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సామాజిక న్యాయం, మొన్నటిదాకా పంజాబ్లో కూడా ఒక దళిత వ్యక్తికే సీఎం చేశారు. అట్లా మాకు సామాజిక న్యాయం ఖచ్చితంగా ఇంకేమంటారంటే మీ దాంట్లో ముఖ్యమంత్రులు ఇంతమంది, నువ్వు ఆశించవచ్చు తప్ప ఒక కుటుంబానికి అది ఏమన్నా రాసి పెట్టి ఉన్నది. ఆశపడంలో తప్పు లేదు కదా. దానికోసం మనం పార్టీలో నాశనం చేసుకుంటే తప్పది. కానీ ఆ రకంగా ఎంతమంది ముఖ్యమంత్రులే అంటే మీరంటేనేమో మీకు మీ కేసీఆర్ తర్వాత కేటీఆర్ తర్వాత కవిత తర్వాత హరీష్ రావు, ఇట్లా లెక్క ఉన్నది. కానీ మా దగ్గర దళితులు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, మహిళలు ఉంటారు, బీసీలు ఉంటారు, ఓసీలు ఉంటారు. అన్ని వర్గాల నుంచి ఆశించడంలో తప్పు లేదు. కాబట్టి ముఖ్యమంత్రి పదవి అనేది కూడా ఒక్క కులానికో ఒక్క కుటుంబానికో అనే రకంగా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా సరే చిన్న విభేదాభిప్రాయాలు ఉంటాయి. అంతిమంగా అందరు ఐక్యంగా పనిచేస్తారు. బీసీలకు కూడా వాళ్ళ డిమాండ్ న్యాయమైంది, వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే స్పెషల్గా వాళ్ళకి రిజర్వేషన్ లేకపోవడం అనేది కూడా వాళ్ళ నాయకత్వాన్ని మనం ముందుకు తీసుకురాలేకపోతున్నారు. ఇప్పుడు నాకు ఒక రిజర్వేషన్ ఉంది కాబట్టి నేను రాగాను. ఒక అట్టడుగు వర్గాల నుంచి, ఒక చిన్న కూలి కుటుంబాల నుంచి వచ్చినా కూడా ఈ రాజకీయాల్లో ఒక 20 ఏళ్ళ నుంచి తట్టుకొని నిలబడగలిగినాం. దానికి బేస్ ముఖ్యంగా నాకు ఒక రిజర్వేషన్ అనేది నాకు అవకాశం ఇచ్చింది. ఆ రిజర్వేషన్ను నేను సద్వినియోగం చేసుకున్నా. అదే టైంలో దాన్ని అడ్డం అంటే పట్టుకొని కష్టపడుతున్నా. గుర్తింపు కూడా అంటే కష్టపడితేనే అది కాపాడుకోగలుగుతాం. అలాగే చాలామంది వస్తారు రిజర్వేషన్లలో కూడా, మళ్ళీ ఇంకో ఎన్నికల వరకు ఇంకో కొత్త క్యాండిడేట్ వస్తున్నారు అదే రిజర్వేషన్లలో కూడా. అట్లా కాకుండా మనం ప్రజలతో కూడా మమేకం అవ్వాలి, లీడర్గా ఎదగాలి. కాబట్టి అందరం కూడా ఖచ్చితంగా బీసీ నాయకత్వం. ఇవాళ పార్లమెంటులో కూడా రిజర్వేషన్ బిల్ పెడుతున్నాం అంటే ఏదో అనుకున్నాం. అలా మరి ఓబీసీలకు లేదు, మహిళలకు ఇచ్చినాం. అందులో కూడా అందరు మహిళలు ఈక్వల్గా బతకట్లేదు కదా.
రకరకాల అంతరాలు ఉన్నాయి. అవి కూడా ఎప్పుడో 2026 36కో వస్తుంది. దానికి ఇప్పుడు పార్లమెంట్లో పెట్టడం అనేది నిజంగా హాస్యాస్పదంగా ఉంది. సరే, ఏదేమైనా స్వాగతించినాం. అంతిమంగా బీసీలకు కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలి. అంటే మహిళా రిజర్వేషన్ బిల్ అనేది కంప్లీట్గా ఎన్నికల స్టంట్ అంటారా? కంపల్సరీ ఇప్పుడు పెట్టడం అయితే ఎన్నికల స్టంట్. పోయినసారి ఒకసారి మిలిటరీ వాళ్ళ చావు అంటే మరణాలను అడ్డం ప్రచారం చేసుకున్నారు, ఒకసారి ఛాయ వాళ్ళని చెప్పుకున్నాడు. ఇప్పుడు మేము మహిళా రిజర్వేషన్ ఇచ్చినామని చెప్పుకుంటాం. కానీ మహిళా రిజర్వేషన్ అంత వాళ్ళు పెట్టినరు. రేపు మా ప్రభుత్వం వస్తే క్లియర్ కట్గా పెడదామని సోనియమ్మ గారి అది అసలు పట్టుదల. అప్పుడు కొన్ని ఆటంకాల మధ్య ఆగింది. సరే, మా పార్టీ అభిప్రాయం కూడా బీసీలకు కూడా ప్రాధాన్యత రావాలని ఆలోచించుకొని బీసీలకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటారు. ఖచ్చితంగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో స్పష్టంగా మహిళలకు కానీ బీసీలకు కానీ అన్ని వర్గాలకు అవకాశాలు దొరుకుతాయి. ముఖ్యంగా ఈ సమ్మక్క సారక్కకు సంబంధించి జాతీయ పండుగ గుర్తించాలని చాలా కాలం నుంచి దీని డిమాండ్ ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా దగ్గరికి వస్తూ ఉన్నాయి. దాని మీద మీరు మీ పార్టీ తరఫున ఏమైనా మీరు బీజేపీని కానీ ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే బీజేపీ ఇవ్వాల్సినప్పటికీ ఇక్కడ ఈ స్టేట్ కూడా కొద్దిగా రికమెండేషన్స్ పంపించాలి. వాళ్ళు పైకి మాత్రం చెప్తా ఉన్నారు కానీ ఇంతవరకు జాతీయ పండుగ ఇంతవరకు గుర్తించలేదు. దానికి కారణం ఏమైంది? ఇప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళ అధికారంలో ఇద్దరు అంత ఏదో యాక్షన్, కానీ వాళ్ళకి ఇచ్చే ఆలోచన లేదు. ఇప్పుడు ఏమన్నా ప్రకటిస్తారేమో ఎలక్షన్స్ ముందు. నేను ముందు ఆ గిరిజన యూనివర్సిటీ తరగతులు కూడా తర్వాత జాతీయ పండుగ ప్రకటించండి అని కూడా చాలాసార్లు అసెంబ్లీలో మాట్లాడినాం. వివిధ మంత్రులు, గవర్నర్లు, రాష్ట్రపతి వచ్చినప్పుడు కూడా ఇక్కడ విజ్ఞాపన చేసినాం. కానీ వాళ్ళ నుంచి స్పందన లేదు. చిన్న చూపు ఉంది మన ప్రాంతాల మీద. ఖచ్చితంగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో 100% ఎందుకంటే గిరిజన యూనివర్సిటీ ప్రకటించింది ఆనాడు సోనియమ్మ విభజన చట్టంలో. అట్లనే జాతీయ పండుగ కూడా చేస్తాము. తప్పకుండా బ్రహ్మాండంగా ములుగు ప్రాంతం అన్ని రంగాలలో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లే విధంగా కృషి చేస్తాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపు అన్ని సమస్యలు పరిష్కారమని చెప్తున్నారు. అంటే ములుగు నియోజకవర్గంలో ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి? అంటే మేజర్ సమస్యలు ఏమేమి ఉన్నాయి? వాస్తవానికి అన్ని సమస్యలు పరిష్కరించినాం, ఫుల్గా డెవలప్మెంట్ చేసినాం. మాకు ఆ ప్రతిపక్ష అధికార పార్టీ తేడా లేదు, అందరూ సమానమే అంటారు. మళ్ళీ ఇక్కడికి వచ్చాం, వాళ్ళ లీడర్లు ఏం డెవలప్ చేసింది, తట్టడి మట్టి పోయలే, ఇది పోయలే, అది పోయలే, ఇదే ఈ ద్వంద్వ వైఖరి మానుకొని ఏం మాట్లాడాలనుకున్నారో వాళ్ళు నిర్ణయించారు. వాస్తవానికి మా దగ్గర ఈ ఏదైతే ల్యాండ్స్ ఇష్యూ ఉంది, తర్వాత ఈ పట్టాల ఇష్యూ ఉంది, తర్వాత ఈ ట్రైబల్ యూనివర్సిటీ సమస్య ఉంది, ఏపీరియాన్స్ ఫ్యాక్టరీ ఇష్యూ ఉంది. మేజర్గా నిరుద్యోగ సమస్య. వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక రకరకాల డైవర్ట్ అవుతున్నారు. తెలంగాణ వస్తే నీళ్లు మనయే, నిధులు మనయే అని ఆలోచించను. నీళ్లు మా కాడ నుంచి, దేవాదుల నుంచి, తుపాకులోడ నుంచి, ఇంకెక్కడెక్కడ నుంచి అన్నీ తీసుకుపోతున్నారు. కానీ మా ప్రాంతానికైతే చుక్క నీళ్లు ఇచ్చే ప్రపోజల్లో పెట్టలే. అనేక సార్లు మంత్రులు చెప్పినాం, అయిపోయిందని చెప్పారు, రాలేదు. అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి గారికి ఇచ్చినాం, చేసినాం. నీళ్ళ సమస్య కూడా ఇంకా అనేక గ్రామాలలో ఉంది. కనీసం మేము బస్ డిపో కోసం అనేక సార్లు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు బస్ డిపో ఇస్తామని. ఇంతవరకు బస్ డిపో ఇవ్వలే. అసెంబ్లీలో మాట్లాడినాం, తర్వాత ఎండి గారి దగ్గరికి, సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళినాం, అన్నీ చేసినాం. ఇట్లాంటివి ఉన్నాయి. బస్ డిపో, బస్ స్టాండ్ అంటే సరే లోకల్గా డిఎంఎఫ్టీ నిధులతో ఏదో కలెక్టర్ గారు శంకుస్థాపన చేశారు. ఇట్లా అంటే ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ సమస్య కూడా మేజర్గా ఉంది, అది కూడా పరిష్కరించుకోవాలి. వాటర్, గోదావరి జలాలు అనేది మాకు ఇంకా తీరని కలగానే ఉంది. ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోయి 10 సంవత్సరాలు అయినప్పటికీ తలాపునే గోదావరి ఉన్న నీళ్ళు రానటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ వాళ్ళు దేరు, మేము అడుగుతూనేమో తట్టుకోలేరు, ఇవ్వరు, ఏం చేసిరని అంటారు. ఇది నడుస్తుంది. కాబట్టి మేము గ్రామాన కూడా ఒక మేనిఫెస్టో కూడా తయారు చేస్తున్నాము. కాంగ్రెస్ వస్తే మేము మొన్న కూడా మల్లంపల్లి మండలం కోసం కూడా మా రేవంత్ రెడ్డి వచ్చిన రోజు చెప్పిండు, ప్రభుత్వం ఇవ్వకుంటే మేము ఇస్తాము అని. సరే, నిన్నటికి నిన్న ఇచ్చిర్రు. అది ఇక ఎందుకంటే అందరు ఇప్పుడు ఓట్లు అడగడానికి, ఎందుకంటే చాలాసార్లు ఒప్పుకొని పోయారు కాబట్టి ఓట్ల ముందు ఇచ్చేదంతా ఓట్ల కోసం అనేది ప్రజలకు తెలుసు. నువ్వు ముందే ఇచ్చి ఉంటే నిజంగానే మా ప్రాంతం మీద ప్రేమ ఉంది అని మేము అనుకుంటాం. ఎలక్షన్ల ముందు ఇచ్చేదంతా ఓట్ల కోసమే. సరే, ఏది ఇచ్చినా స్వీకరిస్తాము. ఇక రాని ఏమున్నా కూడా మేము రాబోయే మా గవర్నమెంట్లో చేసుకుంటాం. పోడు పట్టాలకు సంబంధించి మీ తల్లిదండ్రులకు మీరు లేని సమయం చూసి వారు పోడు పట్టాలు ఇచ్చిండ్రు. అంటే ఇది ముందు ఎలక్షన్లు రాబోతా ఉన్నాయన్న ఉద్దేశంతో ఇటు బీఆర్ఎస్ పార్టీ మీ తల్లిదండ్రులకు పోడు పట్టాలు ఇచ్చిందని మీరు భావిస్తున్నారు. ఎంత సిగ్గుచేటంటే వాళ్ళ రైట్ అది. మా నాన్న అడవి కొట్టుకున్నాడు, ఒక గిరిజనుడిగా, ఒక ఆదివాసీ బిడ్డగా. ఆయన చెట్టును పుట్టను కొట్టుకొని దున్నుకుంటాడు. 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. సరే, 2006 తర్వాత 9 నుంచి చట్టం వచ్చింది. ఇవన్నీ సర్వేలు అయిన తర్వాత మేము ఇస్తామని ఆపేశారు. వీళ్ళు వచ్చి 10 సంవత్సరాల తర్వాత ఈరోజు ఇచ్చి, అది కూడా మా పోరాటం. నేను అనేక సార్లు అసెంబ్లీలో మాట్లాడాను. అందరికీ సరే అక్కడక్కడ కొంత ఇచ్చారు.
ఇచ్చి దాన్ని ఇచ్చి స్పెషల్గా ఏదో గవర్నమెంట్ భూమి పంచినట్టుగా లేదా ఎవరో భూస్వామి భూమిని తీసుకొచ్చి పంచినట్టుగా వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చిన నా తల్లి తండ్రి కొట్టుకున్నారు. వాళ్ళు ఇప్పటికి కూడా కష్టజీవులుగా బతుకుతున్నారు. ఏదో బిడ్డను అడ్డం పెట్టుకొని వాళ్ళు బతుకుతలేరు. కాబట్టి ఎంత దుష్ప్రచారం చేసిరంటే ఇచ్చినాం వాళ్ళకి ఇస్తానంట థ్యాంక్స్ చెప్పాలన్నట. వాళ్ళ కష్టం నువ్వు పట్టా ఇవ్వకున్నా మా అయ్య దున్నుకోవాల్సిందే, అందరు దున్నుకోవాల్సిందే. ఎవరికైనా దున్నుకునేటోళ్ళదే భూమి అనే నినాదంతో ఉద్యమాలు చేసిన వాళ్ళం. ఆ పోరాట స్ఫూర్తితోటే నా అయ్య కానీ ఇంకోళ్ళు కానీ పొడి భూములు కొట్టుకున్నారు. కాబట్టి అదొక దుష్ప్రచారం. కానీ అది ఎవరి భూమి పంచలే, ఆయన కష్టార్జితం ఇట్లా అడవి కొట్టుకొని ఉన్నాడు. ఆయన 70-80 సంవత్సరాల వయసులో వాళ్ళ ముసలోళ్ళని కూర్చోబెట్టి మేము లేనప్పుడు వీడియోలు చేసి ఏదేదో దుష్ప్రచారం చేశారు. అత్యంత అవమానంగా అంటే హ్యూమిలేషన్ చేసే విధంగా కూడా చేశారు. సరే ఏదేమైనా నా తల్లిదండ్రులను చూస్తే అర్థమవుతుంది కదా మేమేంటిది, మా కుటుంబాలు ఏంది, మా పరిస్థితి ఏంది. కాబట్టి అలాంటి దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళ రైట్ అది. ఆ రైట్ ఎప్పుడో 2014లో నీ గవర్నమెంట్ వచ్చిన తెల్లారే వాళ్ళకు ఆ హక్కు ఇవ్వాల్సింది ఉండే. ఇన్ని రోజులు ఆపే పట్టాలు కూడా ఎలక్షన్ల కోసమే ఇచ్చారని ప్రజలందరికీ తెలుసు. అది ఆయన ఇచ్చినా ఇవ్వకుండా వాళ్ళు దున్నుకునేదే. ఇలాంటి దుష్ప్రచారాలతోటి మాలాంటి వాళ్ళ మనోభావాలు లేదా మమ్మల్ని కించపరచడము, మా కుటుంబాలను చూపించి వాళ్ళు అంటే వాళ్ళ పేదరికాన్ని చూపించి హేళన చేయడము, ఇది వాళ్ళు చేసింది. ముఖ్యంగా మీ రాజకీయ గురువైనటువంటి చంద్రబాబు ప్రస్తుతం ఇప్పుడు జైల్లో ఉన్నారు. దానిపైన మీ కామెంట్ ఏంటి? ఏది ఏమైనా ఆయనను అంటే ఈ వయసులో జైళ్ళలో పెట్టుకోవడం ఇది సరైనది కాదు. రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు, కానీ అది కొంచెం ఎందుకంటే నాకు రాజకీయ జీవితంలో ఆయన పాత్ర ఉంది. నేను బాధపడుతున్నా. వ్యక్తిగా ఆ కుటుంబంతో ఉండే అనుబంధంగా బాధపడుతున్నాం. ఏది ఏమైనా రాజకీయాల కక్షలు కార్పణ్యాలు ఎలక్షన్ల టైంలో కాకుండా సరే అవినీతి ఆరోపణలు ఉంటే అది వేరు. ఈ రాజకీయాలు ఇట్లా చూసినప్పుడే ఎవరికైనా రేపు జగన్మోహన్ రెడ్డికైనా రేపు చంద్రబాబు నాయుడు గారికైనా ఎవరికైనా బాగుంటుంది. కానీ రాజకీయాలను ఇట్లాంటి వాటిని కలగలిపి అధికారాల కోసం ఇవి చేయడం కరెక్ట్ కాదు. ఏదేమైనా భువనేశ్వరి గారికి వారి కుటుంబానికి వారందరూ ధైర్యంగా ఉండాలని కోరుకుంటాను. ముఖ్యంగా రాహుల్ గాంధీ డిస్క్వాలిఫై అయిన సమయంలో కనీసం అంటే బీజేపీకి భయపడి చంద్రబాబు నాయుడు బయట స్పందించలేదా? అసలు కారణం ఏమైంటుంది? అసలు అదే అయి ఉంటుంది, భయపడి ఉంటారు. లేదా వాళ్ళు అంటే వాస్తవానికి పోయినసారి అందరం పొత్తే, తర్వాత వాళ్ళు దూరం అయిపోయారు. మేము కూడా తెలంగాణలో సరే టీడీపీతో ఉండొద్దు అని కొంత కాంగ్రెస్లో ఉండేటువంటి రకరకాల ఒపీనియన్స్ తోటి ఉన్నాము. కానీ నా వ్యక్తిగతంగా సరే ఇలా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళతోటి కూడా వ్యక్తిగత రిలేషన్స్ ఉంటాయి, బీజేపీలో ఉన్న వాళ్ళతో వ్యక్తిగత రిలేషన్స్ ఉంటాయి, టీడీపీలో ఉన్న వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్లో అని. అది ఓన్లీ ఆ రిలేషన్ అనేది మానవత్వంతో కూడుకున్నటువంటి సంబంధాలు. రాజకీయాలు అనేది అంత ఇంచు కూడా రాజకీయాల కాడ రాజీపడం. మా రాజకీయ ఎజెండా అయితే పట్టుకున్నాం, అదే ఎజెండా కోసం కష్టపడి పనిచేస్తాం. జస్ట్ మానవత్వంతో ఉండేటువంటి అనుబంధాలు అవి మానవ సంబంధాలు, వాటిని కంటిన్యూ చేస్తాం. అది బాబు గారు కూడా అప్పుడు కొంచెం ఇబ్బంది పడి ఉండొచ్చు, కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నా అని అనుకుంటారేమో అది అని. వాళ్ళు ఏదనుకున్నా వాళ్ళు ముగ్గురు అనుకొని చేసిరు అనేది అందరికీ తెలిసిపోతూనే ఉంది. వాళ్ళు ఫైనల్గా మీ మీద ఎక్కువగా సోషల్ మీడియాకు ప్రయారిటీ ఇస్తారు, పబ్లిక్ సమస్యల విషయంలో కొద్దిగా చూడనట్టు ఉంటారని చెప్పి ఇటీవల కాలంలో చాలా విమర్శలు వస్తున్నాయి. ఇటీవల మీరు ఒక స్టేజ్ మీటింగ్లో కూడా దానిపైన మీరు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి? అంటే వాళ్ళు నా లెక్క పని చేయలేరు. నేను 24 hours వర్క్లో ఉంటా. వాళ్ళు 3 నెలలకు 6 నెలలకు బయటకు వచ్చి మెరుపు తీగల్లాగా ఏమంటారు మెరుపు లెక్క మెరిచిపోతారు. కానీ రోజు నేను ఇదే క్యాంప్ ఆఫీసులు ఉంటా, ఏదైనా మీటింగ్ ఉంటే హైదరాబాద్ పోతా, లేదా గతంలో భారత్ జోడో యాత్ర ఉన్నప్పుడు 2-3 రోజులు రాహుల్ గాంధీ తోటి తిరిగి వచ్చి పార్టీ మీటింగ్. ఇంకా నిత్యం ఇక్కడనే కూర్చుంటాం, గిన్నె ఉంటాం, ఊళ్ళలో తిరుగుతాం. మేము చేసిన కార్యక్రమాలు చూపిస్తాము, మేము చేసిన వాయిస్ మాట్లాడింది వినిపిస్తాము. దాన్ని తట్టుకోలేక మాది 1 NP కూడా ఈ రోజు వరకు ₹1 కూడా పెట్టి మేము ప్రమోట్ చేయలే. సవాల్ చేస్తున్నాం మమ్మల్ని అనటోళ్లకు ₹1 కూడా పెట్టి. అభిమానులు ప్రేమతోటి మా ప్రతి వీడియో షేర్ చేసుకుంటారు, చూడండి ఇట్లా చేయాలి అని. దాన్ని తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళే చూడండి, ప్రమోషన్స్ ఎవరున్నాయి, ప్రజలు ఫార్వర్డ్ చేసింది ఎవరిది ఉంది. వాళ్ళు పెట్టే ఇంటర్వ్యూల కింద కూడా ఎవరి జేసీ తక్క అనేది అంటారు, ఎక్కడెక్కడోళ్ళో కూడా అంటారు. ఎందుకంటే నేనేం వాళ్ళకేం సేవ చేయలేదే, కానీ ఇక్కడ చేసినా కూడా ఇట్లా ఉండాలి అని తట్టుకోలేకపోతున్నారు. అంతే తప్ప నేను ప్రజా గొంతుక నాది వినిపించకుండా నేను ఎక్కడ రాజీ పడలేదు, ప్రజలకు దూరంగా ఉండి కూడా సుఖపడ్డది లేదు. కాబట్టి ఎప్పుడు ప్రజలతోటే ఉంటా, భవిష్యత్తులో చివరి శ్వాస వరకు కూడా ప్రజల కోసమే పనిచేస్తాం. ఫైనల్గా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? అంటే ఎన్ని సీట్లు వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? చాలా వెదర్ ఇట్లా కనబడుతుంది, మీరు కూడా చూస్తున్నారు. మొన్నటి మీటింగ్ తోటి
మీటింగ్ అయిన తర్వాత రోజు రోజుకు గ్రాఫ్ పెరిగిపోతుంది, అవతలది పడిపోతుంది. తట్టుకోలేక రకరకాల కుట్రలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రజలు ఈసారి కాంగ్రెస్కి అవకాశం ఇవ్వాలనేటువంటి బలమైన కోరికతో ఉన్నారు. అది చూపిస్తారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విజయం సాధిస్తుందన్నటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ములుగులో తనను వ్యక్తిగతంగా ఇబ్బందులకు పాల్చేస్తూ తనను వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే సీతక్క వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ బంటితో శ్రవణ్, ఐ డ్రీమ్ న్యూస్, వరంగల్.